Hare Krishna. Today is the Thirova Tithi of Bhakti Siddhanta Saraswati Thakur. So, ఈరోజు భక్తి సిద్ధాంత తిరోభావ తిథి. శ్రీల ప్రభుపాల్ వారి యొక్క ఆధ్యాత్మిక గురు భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు ఆయన భక్తి వినోద్ ఠాకూర్ వారి యొక్క 7వ సంతానం. ఆయన సింహ గురువు అనేవాళ్ళు అనమాట మన గౌడ్య వైష్ణవ సాంప్రదాయంలో. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఈ యొక్క పరంపరని స్థాపించారో భక్తి వినోద్ ఠాకూర్ వారిని 7వ గోస్వామి అనేవాళ్ళు. వాళ్ళ తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్. భక్తి వినోద్ ఠాకూరు ప్రచారం చేస్తూ ఉంటే ఎన్నో అపసాంప్రదాయాలు వచ్చారన్నమాట బెంగాల్ దేశంలో. 13 అపసాంప్రదాయాలు. అంటే అపసాంప్రదాయం అంటే వాళ్ళు హరే కృష్ణ మంత్రం జపం చేస్తుంటారు, చేపలు తింటారు. అంటే చాలా అపసాంప్రదాయాలు వస్తే వాటిని అందరినీ ఖండించి ఈ గౌడ్య వైష్ణవ సాంప్రదాయాన్ని చాలా నిలువెత్తు చూపిన వ్యక్తి భక్తి సిద్ధాంత ఠాకూర్. ప్రతి ఆచార్యులు ఒక మంచి గొప్ప కార్యం చేస్తారు. భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు ఏం చేశారంటే, ఎవరైతే పుట్టుకతో బ్రాహ్మణులుగా నమ్ముతారో వాళ్ళే వైష్ణవులు అని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు ఆ కాలంలో. కానీ భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు దాన్ని ఖండించి వైష్ణవుడు అంటే పుట్టుకతో కాదు, వాడి గుణంతో వస్తుందని చెప్పి ప్రచారం చేసిన వ్యక్తి. అందుకనే జాత్ బ్రాహ్మణాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఖండించి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు నిజమైన వైష్ణవిజాన్ని ప్రచారం చేసింది. అందుకనే మన బ్రాహ్మణ దీక్ష అనేది ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇచ్చిన వ్యక్తి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. భక్తి సిద్ధాంత ఠాకూర్ మన పూరిలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి చిన్నప్పుడు ఒక మామిడి పండ్లు ఉంటాయి అక్కడ. భగవంతుడికి ఆరగింపు చేయకుండా ఆయన తెలియదు అనమాట, ఆరగింపు చేశారో లేదు. దాన్ని ఆ పండుని అట్లా స్వీకరిస్తాడనమాట. స్వీకరిస్తే తర్వాత తెలుస్తుందని ఇది భగవంతుడు నైవేద్యం పెట్టలేదని. అప్పటి నుంచి ఒక నియమం తీసుకుంటాడు. ఈ మామిడి పండ్లు ఉంటాయి కదా, ఆయన అప్పటి నుంచి కూడా ఎప్పుడు కానీ ఆయన జీవితంలో దాన్ని సేవించాడు అనమాట. భగవంతుడికి ఆరగింపు చేయకుండా స్వీకరించాలని చెప్పి ఆయన మీద ఆయన శిక్షించుకుంటాడు అనమాట, మామిడి పండు తినకుండా. జగన్నాథ్పురిలో వాళ్ళ తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్ వారు మెజెస్ట్రేట్ అంటే పూరి టెంపుల్ హెడ్గా పనిచేసినప్పుడు ఎప్పుడైతే జగన్నాథ్ రథయాత్ర వస్తుందో భక్తి సిద్ధాంత ఠాకూర్ వారి యొక్క ఇంటి ముందర ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు అది గౌడ్య మఠం అది. సో ఎప్పుడైతే వాళ్ళ తండ్రి విమలాదేవి తీసుకొని వచ్చి, ఆయన పేరు విమల ప్రసాద్ అనమాట, బిమల ప్రసాద్, భక్తి సిద్ధాంత ఠాకూర్ వారి పేరు విమల ప్రసాద్. ఆయన తీసుకొని వచ్చి జగన్నాథ్ రథం ఎక్కిస్తారనమాట. ఎక్కించినప్పుడు ఆయన ఇట్లా దొరలాడుకుంటూ పోయి జగన్నాథ్ యొక్క చరణాల మీద పడతారనమాట. అప్పుడు ఆయనకి ఆశీస్సులు ఇచ్చి జగన్నాథ్ అక్కడి నుంచి కదులుతాడు అనమాట. అందుకే ఆయన పేరు రే ఆఫ్ విష్ణు. అంటే ఆయన ఈ యొక్క ప్రచారం చేయడానికి ఒక గొప్ప శక్తిగా వచ్చాడనమాట భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు. ఆయన ఎన్నో మాయాపూర్లో ప్రచారం చేయకముందు, అంటే గౌడ్య మఠాలు స్థాపించకముందు భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు మాయాపూర్లో 7 సంవత్సరాల పాటు సాధన చేశారు. అంటే అంత పెద్ద ప్రచారం చేయకముందు ఆయన స్వీయంగా సాధన చేసి ఒక రోజుకి 192 మార్లు జపం చేసేవాడు భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు. చేసి
ఆయన ఒక చిన్న కుటీరంలో కూర్చొని హరినామం చేసేవారు. అది వర్షం పడుతుంటే కూడా భక్తి సిద్ధాంత స్వామి గొడుగు పెట్టుకొని దాన్ని జపం చేసేవారు. అంటే ప్రచారం చేయడం కాకుండా మనలో అనర్థాలు పోవాలి, అప్పుడే ప్రచారం బాగా చేయగలుగుతాము. అందుకే భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు 7 సంవత్సరాలు వాడు సాధన చేసి తర్వాత కలకత్తాకి వెళ్ళి ఈ గౌడీ మఠాన్ని స్థాపించారు. చాలా గొప్ప ఆచార్యులు. మనకి స్వాతంత్రోద్యమం వచ్చినప్పుడు అప్పుడు ఉద్యమం జరుగుతుండేది అన్నమాట. బెంగాల్ దేశంలో పెద్ద కరువు వచ్చింది. కరువు వస్తే చాలామంది కరువు వచ్చినప్పుడు ఈ యొక్క విరాళాలు తీసుకునేవాళ్ళు కరువు కోసం. భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు కూడా చాలా విరాళాలు తీసుకొని అక్కడ మందిరం నిర్మిస్తుంటారు కలకత్తాలో. అప్పుడు భారతదేశంలో గాంధీ వీళ్ళంతా రాజకీయ నాయకులు, నెహ్రూ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి గౌడీ మఠం ముందు ధర్నా చేస్తారు. ఇంత దేశం మొత్తం కరువు ఉంది, అందరూ విరాళాలు సేకరిస్తున్నారు, మీరు మందిరం కోసం విరాళాలు సేకరిస్తున్నారు, అట్లా చేయకూడదు కదా, ఈ సమయం కాదు కదా అంటే భక్తి సిద్ధాంత వారు ఒక వారం పాటు ఆ మఠం నుంచి బయటికి రారు. వాళ్ళంతా ధర్నా చేస్తుంటారు మఠం బయట. చేస్తుంటే అప్పుడు తర్వాత భక్తి సిద్ధాంతాలు చెప్తారనమాట, కృష్ణ మందిరం, కృష్ణ ప్రచారము ఈ రాజకీయాలకు అతీతంగా ఉంటుంది అని చెప్పి, మనకి స్వతంత్రం కంటే కృష్ణ భక్తులు అవడం ఇంపార్టెంట్ అని చెప్పి ప్రచారం చేశారు. ప్రభుపాల్ వారు భక్తి సిద్ధాంత కలిసినప్పుడు 1920లో కలిసినప్పుడు మన స్వతంత్రం లేదు కదా, స్వాతంత్రం కావాలి కదా ముఖ్యము, తర్వాత కృష్ణ భక్తి ప్రచారం చేద్దామంటే భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు దానికంటే ముఖ్యము కృష్ణ చైతన్య ప్రచారము అని చెప్పి ప్రభుపాల్ వారిని కన్విన్స్ చేస్తారనమాట. అంటే ఎటువంటి అహేతుకి అప్రతీత అంటే కృష్ణ భక్తి అంటే కృష్ణ భక్తి ప్రచారము ఏ రాజకీయ స్థితికి కూడా అనుగుణంగా కాదు, అతీతమైనది అని చెప్పి భక్తి సిద్ధాంత ఠాకూర్ నమ్మిన వ్యక్తి. అప్పట్లో బ్రిటిష్ గవర్నర్ కూడా ఆయన్ని రోల్స్ రాయల్స్ కార్లు పిలుచుకొని వచ్చేవాడు భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు. వాళ్ళకందరికీ అంత అంటే అంత గొప్ప సింహ గురువు అనమాట భక్తి సిద్ధాంత. ఆయన నైష్టిక బ్రహ్మచారి. ఆయన జపం చేసేటప్పుడు కూడా చాలా స్ట్రైట్గా, మీరు చూసినట్లు ఆయన ఫోటో చూసినట్లయితే స్ట్రైట్ కూర్చొని జపం చేశారు. సో అంత గొప్ప మహానుభావులు భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు. ఆయన కృపతో ప్రభుపాదుల వారు మనకి ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇచ్చి భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు ఏదన్నా ప్రవచనం చెప్తుంటే చాలా శ్రద్ధగా వినేవాళ్ళంట ప్రభుపాదుల వారు. అందుకే భక్తి సిద్ధాంత ఠాకూర్ వారికి ప్రభుపాద అంటే చాలా ఇష్టం. ఆ వినడం శ్రద్ధగా వినడం అనేది ర్యాప్ట్ అటెన్షన్. ఒకసారి వృందావనంలో అందరూ యాత్రకు వచ్చారంట, చివరి రోజు అంట. ప్రభుపాల్ వారు బిజినెస్ మ్యాన్ కదా, అన్ని రోజులు యాత్రకు రాలేకపోయారు. ఆ చివరి రోజు అందరికీ ఒక చాయిస్ ఉందన్నమాట, యాత్రకు వెళ్ళొచ్చు, భక్తి సిద్ధాంత ఠాకూర్ నుంచి వినొచ్చు అనమాట. అందరూ వెళ్ళిపోయారు యాత్రకి. ప్రభుపాల్ వారు మాత్రం వాళ్ళ గురువు గారు చెప్తుంటే రోజంతా కృష్ణ కథ విన్నారు బృందావనం. అంటే అంత చాలా ఇష్టమైన డిసైపుల్ అనమాట భక్తి సిద్ధాంత ఠాకూర్ ప్రభుపాదుల వారు. అందుకనే ప్రభుపాదుల వారు సన్యాసం తీసుకోకముందు కూడా ప్రభుపాదుల వారికి భక్తి వేదాంతాన్ని బిరుదిచ్చారు. అంత గొప్ప స్కాలర్ ప్రభుపాదుల వారు. ఎందుకంటే అలహాబాద్లో వాళ్ళ గాడ్ బ్రదర్స్కి ప్రభుపాద్ చాలా హెల్ప్ చేసి ప్రచారంలో చాలా సహాయం చేసేవాడు. ఆయన వ్యాపారం చేస్తూ ఉంటారు. అందుకే భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు ప్రభుపాద్ చెప్పారనమాట, ఆంగ్ల దేశాలకి వెళ్ళి ప్రచారం చేయమని, పాశ్చాత్య దేశాలకి వెళ్ళి. ఆయన అందుకనే ప్రభుపాల్ వారు భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు పుస్తకం ప్రింట్ చేయడానికి, పుస్తక వితరణకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకే బాగ్ బజార్లో మందిరం కట్టినప్పుడు
భక్తి సిద్ధాంత ఠాకూర్ వారు ప్రింటింగ్ మిషన్ పెట్టి పూజించేవారు. ఆల్టర్లో విగ్రహాలతో పాటు ప్రింటింగ్ మిషన్ పూజించేవారు. అదే స్ఫూర్తిని ప్రభుపాల్ వారు కూడా తీసుకొని భక్తివేదాంత బుక్ ట్రస్ట్ అని ఏర్పాటు చేశారు. చేసి ఎన్నో పుస్తకాలను ప్రింట్ చేశారు ప్రభుపాల్ వారు. భాగవతం, చైతన్య చరితామృతం అన్ని పుస్తకాలు ప్రింట్ చేసి అదే మూడ్ని, అదే వాళ్ళ గురువు చెప్పిన ఎవర్ గెట్ మనీ ప్రింట్ బుక్స్ అని చెప్పారు. అందుకనే ప్రభుపాల్ వారు పుస్తక వితరణ అంటే చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మన ఇస్కాన్లో పుస్తక వితరణ చేసిన పుస్తకాలు ఎన్నో లాంగ్వేజ్లో ప్రింట్ చేసిన ప్రభుపాల్కి చాలా ఇష్టమైన సేవ. అలాంటి వైష్ణవాచార్యులు కృప మనకు ఉండాలి. వాళ్ళు తీసుకున్న ఉద్యమంలో మనం కూడా సేవకులు అవ్వాలని చెప్పి ఈరోజు మనం అందరం ప్రార్థిద్దాము. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్కి, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తిరుమల తిథి మహామహోత్సవ్కి హరే కృష్ణ.